ఎన్ని జరుగుతున్నా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని శోధనలైనా, ఎంత శ్రమైనా, మరణం ఎదురుగా వస్తున్నా, కొడుకు చనిపోయాడన్నా, కూతురు జీవితం నాశనం అయిందన్నా, తినడానికి తిండి లేకపోయినా, దేవా ఆశీర్వదించిన వాడా ఎందుకు నాకు ఇచ్చింది కలగజేస్తావని ఒక్క మాట కూడా మాట్లాడలేదంట. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఎన్ని శ్రమలు పడుతున్నా నువ్వు నా కోసం భరించావు, ఎన్ని బాధలు పెడుతున్నా, ఆశీర్వాదం అంటే నీకేమీ ఇలా చచ్చిపోయే వరకు కూడా ఆయనకి ఏమీ దొరకలేదు. ముగింపులో ఏడో దొరికింది, ముగింపులో ఎక్కడో చచ్చిపోయే ముందు విశ్రాంతి. నేనంటున్నా, ఇంతకాలం బ్రతికావు కదా నీకు సుఖం లేదా, ఇంతకాలం బ్రతికావు కదా నీకు సంతోషం లేదా, అయినా దేవుడు సంతోషించి నీ కుటుంబాన్ని జీవించబోతున్నాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యాకోబు గురించి దేవుడు అనుకున్నాడు, నిజంగా ఈయన నా భక్తుడు.